అన్న మీరు అందులో ఉన్నారు. 9 ఇయర్స్ ఉన్నా అన్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుందన్న? ఏం చెప్పదండి. అదేంటన్నా అంత గ్రంథం, మత గ్రంథము ఏం చెప్పదేంటి? నేను క్రైస్తవులందరికీ ఓపెన్ సవాల్ ఇస్తున్నానండి. ఇప్పటికైనా సరే, హిందూ గ్రంథాల్లో లేని ఒక్క కొత్త విషయం బైబిల్ చదివారా ఏదన్నా మీరు బైబిల్ చెప్తుంటే ఎప్పుడన్నా? నేను బైబిల్ మొత్తం చదివానండి. ఆ! మొత్తం 1020 పేజీల బైబిల్‌లో ఓకే. పాత నిబంధనలో ఒక 66 పుస్తకాలుంటాయి. హ్మ్. కొత్త నిబంధనలో ఒక 27 పుస్తకాలుంటాయి. మొత్తం కలిపి. సారీ పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. హ్మ్. మొత్తం 66 పాత, కొత్త పుస్తకాలుంటాయి. 2 2 చదివేశారు. ఉంటాయి. మొత్తం హ్మ్. చదివేసాం. అంతా కలిపితే ఎంతండి? అంటే 1020 ఏముంది? పేజీలే. ఆ 1000 మొత్తం పేజీలన్నా కలిపితే 66 పుస్తకాలు ఎన్నుంటాయి అనుకుంటున్నారు? అన్న ఒక్క పారా మొత్తం కూడా దా వాల్యుబుల్ గదా! ఏదండి? అలా అదే ఒక్క చెప్తున్నా. ఆ! ఒక్క హ్మ్. పారాకు ఒక హ్మ్. పారా కాదు. హ్మ్. ఒక అక్షరం కూడా వాల్యుబులే. వాల్యుబుల్ గదా! ఎందుకంటే మీరు శ్రీమద్ రామాయణంలో గనుక చూసుకున్నట్లయితే ఏకైకం అక్షరం ప్రోక్తం యెస్. మహాపాతక నాశనం అని చెప్తారు. యెస్. అంటే రామాయణ గ్రంథం నుంచి ఒక అక్షరం చదివినా కూడా హ్మ్. మహాపాతకాలన్నీ పాతకాలన్నీ పోతాయి అంటారు పోతాయి. కదా! హ్మ్. నేను బైబిల్‌ని అదే అడుగుతున్నా. బైబిల్ ఏం చెప్పింది అన్నారు కదా! హ్మ్. బైబిల్ ఏం చెప్పిందో నాకు చెప్పమంటున్నా. పాస్టర్స్ అందరిని అడుగుతున్నా. హ్మ్. హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయం ఒక్కటి బైబిల్ ఏదన్నా కొత్తది చెప్తే నాకు చెప్పండి. ఓకే. ఒక్కటి కొత్తది ఏదన్నా చెప్తే బైబిల్ నాకు చెప్పండి అంటున్నా. అందుకే బైబిల్ ఏమీ చెప్పలేదు అంటున్నాను నేను. హుహు. అక్కడ ఏం నేర్చుకోలేదు. అక్కడ నేర్చుకోవటానికి ఏం లేదంటున్నా.